హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు వడ్డానం చూపిస్తున్నానండి. పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది. సో వడ్డానం లేనిదే ఏ బ్రైడ్ లుక్ అయినా కంప్లీట్ అవ్వదు, కాబట్టి వడ్డానం కలెక్షన్ చూపిస్తున్నాను. కొన్ని ఏంటంటే మనం ఓన్లీ ఫ్రంట్ పార్ట్ తీసుకొని వెనకాల సిల్వర్ బెల్ట్ పెట్టించుకుంటూ ఉంటారు. కొందరు కంప్లీట్గా బెల్ట్ మనకి అంతా గోల్డే కావాలి, జస్ట్ ఒక పెండెంట్ లాగా చూస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఇష్టపడుతూ ఉంటారు కదండి. అలా డిఫరెంట్ స్టైల్స్ అయితే చూపిస్తున్నాను ఈరోజు ఎపిసోడ్లో. మీరు కూడా డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మనకి 4 బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి హైదరాబాద్లో. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్టీయూ. మీకు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ స్టోర్ విజిట్ చేయండి. కుదరని వాళ్ళు మీకు నచ్చిన కలెక్షన్ని వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వడ్డానంలో అంటే మీరేంటంటే అకార్డింగ్ టు జ్యువెలరీ సెట్ అవ్వాలి అంటే మీరు టెంపుల్ జ్యువెలరీ కానీ లేదా విక్టోరియన్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేసుకుంటూ ఉంటారు. దానికి తగ్గట్టే కావాలి అన్నా కానీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. సో డూ విజిట్ అవర్ స్టోర్. అండ్ ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈరోజు కలెక్షన్ చూసేద్దాం. సో వడ్డానమ్స్ అన్నాను కదండి, కొందరు ఏంటంటే ఓన్లీ ఫ్రంట్ పార్ట్ తీసుకుంటారు, వెనకాల సిల్వర్తో చేయించుకుంటూ ఉంటారు అనమాట బెల్ట్. లేదా కొందరు కంప్లీట్ గోల్డెన్నే కావాలి అనుకొని అలా తీసుకుంటూ ఉంటారు. మీరు చూడండి, అకార్డింగ్ టు యువర్ బడ్జెట్ చేసుకోవచ్చు. మనకి ఈ ప్యాటర్న్ అయితే అమ్మవారి రూపంతో వచ్చేసింది. మధ్యలో అమ్మవారి రూపం, ఇటువైపున అటువైపున ఎలిఫెంట్స్ వచ్చాయి, పీకాక్స్ వచ్చేసాయి, ఫ్లోరల్ ప్యాటర్న్. సో ఈ పీకాక్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్నే మిగిలిందంతా కూడా రన్ అవుతుంది. పైన అంతా కూడా కట్ వర్క్ స్టైల్లో పీకాక్స్ సీజర్స్తో తీసుకున్నాం. పైన కూడా పీకాక్స్ చూడండి ఎంత చక్కగా ఎలివేట్ అవుతున్నాయో. కిందంతా కూడా మనకి రూబీ, ఎమరాల్డ్స్ అండ్ పీకాక్ ప్యాటర్న్. హ్యాంగింగ్స్ చూసినట్లయితే పర్ల్ బాల్స్ వచ్చేసాయి, గోల్డెన్ బాల్స్ వచ్చాయి, నీట్గా స్మాల్ రైస్ పర్ల్స్ అండ్ గ్రీన్ బీట్స్ వచ్చాయి అనమాట. సో గ్రాస్ వెయిట్ 118 గ్రామ్స్ అండి, 118 గ్రాములు పడుతుంది. నెట్ వెయిట్ వచ్చేసి 107, 107 రూపాయలు అంటే 7 గ్రామ్స్ అనమాట. సో వెరీ బ్యూటిఫుల్ స్టైల్. మీకు ఇంకా కూడా ఏదైనా డౌట్స్ ఉన్నా, డీటెయిల్స్ కంప్లీట్గా కావాలి అనుకున్నా వాట్సాప్ చేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, యాంటిక్ మనకి నక్షి స్టైల్లో అష్టలక్ష్ముల రూపం అనమాట. మనకి మధ్యలో అమ్మవారి రూపం, నెక్స్ట్ అంతా కూడా అమ్మవారి రూపమే. మెయిన్ అమ్మవారి రూపం దగ్గర మాత్రం ఇలా 2 సైడ్స్ ఎలిఫెంట్స్ వచ్చాయి. పైన అంతా కూడా కుందన్ ప్యాటర్న్, కిందంతా కూడా ఫ్లోరల్స్ లీవ్స్ వచ్చాయి కదండి, అక్కడ కూడా కుందన్ వెరైటీ. మెయిన్గా హ్యాంగింగ్స్ బాగున్నాయండి, బికాజ్ మనకి పంకిన్ బీట్స్ ఇచ్చారు, గ్రీన్ పంకిన్ బీట్స్ ఇచ్చారు, గోల్డెన్ బాల్స్ ఇచ్చారు. పైన కూడా కోరల్స్ రావడం వల్ల లుక్ ఆ కుందన్స్ ఆ కలర్ఫుల్నెస్ అనేది బాగా ఏర్పడుతుంది. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 155 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 141 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, 3D స్టైల్లో ఉందండి. బికాజ్ మనకి ఏదైతే వడ్డానం బెల్ట్ ఉందో ఇవంతా కూడా సీజెట్స్ వచ్చాయి, చక్రం లాగా ఇచ్చేసి నీట్గా సీజెట్ సర్కిల్ అండ్ మ్యాంగోస్ అంతా కూడా సీజెట్స్ ఇచ్చారు. వీటికి ఇలా లైన్స్ లాగా పైకి మనకి 3D స్టైల్ లాగా ఇచ్చేసి వాటిపైన అమ్మవారి రూపం, చైన్ అంతా సీజెట్స్ వచ్చాయి, నీట్గా లోటస్ పైన కూర్చున్నట్టు అండ్ ఆల్ ద సైడ్స్ పీకాక్స్ వచ్చేసాయి. బాగుంది కదండి స్టైల్. అండ్ వీటికి బెల్ట్ మీరు చేయించుకోవాలి అనుకుంటే ఎక్స్ట్రా 100 గ్రామ్స్ అయితే అవుతుందండి. సిల్వర్ బెల్ట్ అయినా చేయించుకోవచ్చు, బికాజ్ ఇది చాలా హెవీగా ఉంది. మీకు అబ్జర్వ్ చేసినట్టయితే చూడ్డానికి కూడా క్లాసీగా ఉంటాయి. కింద మనకి హ్యాంగింగ్స్ అంతా కూడా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బాల్స్ వచ్చాయి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 167 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 137 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూడండి, ఇక్కడ ఏంటంటే మనకి బెల్ట్ కూడా గోల్డెన్లో వచ్చేసింది, కంప్లీట్ గోల్డెన్ బెల్ట్ విత్ మనకి ఫ్రంట్ పార్ట్లో చూపిస్తున్నాను. మధ్యలో అమ్మవారి రూపం 3D స్టైల్లో 2 సైడ్స్ పీకాక్స్ వచ్చాయి. పైన అలంకరణ అంతా ఫ్లోరల్స్ ఇచ్చారు కదా, వాటికంతా సీజెట్స్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. ఇటువైపున అటువైపున మనకి అమ్మవారి రూపం ఇచ్చారు, మధ్యలో పీకాక్ స్టైల్. ఇదంతా కూడా పీకాక్ ప్యాటర్న్ అండి. 2 పీకాక్స్కి మధ్యలో ఇలా బాక్స్ షేప్ ఇచ్చారు, ఎమరాల్డ్, సీజెట్స్. కిందంతా కూడా ఈ సీజెట్స్ రావడం వల్ల మనకి ఎక్కడ కూడా డల్ అవ్వనివ్వదండి. పెట్టుకున్న వడ్డానంని పిక్చర్స్లో కూడా బాగా కనిపించేలా చేస్తుంది, బికాస్ షైన్ అనేది ఉంటుంది కదా సీజెట్స్ వల్ల. లాస్ట్లో కూడా మనకి మధ్యలో ఎలా అయితే ఇచ్చారో అదే పీకాక్ ప్యాటర్న్ వచ్చేసింది. కింద మనకి హ్యాంగింగ్స్ అంతా చూడండి పర్ల్ బాల్స్ ఇచ్చారు. సో వీటితోనే మనకి గోల్డెన్ బెల్ట్ కూడా ఉంటుంది. వాటిపైన అంతా కూడా సింపుల్గా కావింగ్ లాగా ఇస్తారు పీకాక్స్ ఫ్లోరల్ ప్యాటర్న్తో. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 243 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 224 గ్రామ్స్ పడుతుంది. సో వన్ ఆఫ్ ద హెవీ వడ్డానం ప్యాటర్న్ చూపిస్తున్నానండి. మధ్యలో మనకి గోపురం స్టైల్ లాగా ఇచ్చారు. గోపురంకి అంతా కూడా మ్యాంగోస్ వచ్చేసాయి, మధ్యలో అమ్మవారి రూపం, పైన అంతా కూడా సీజెట్స్ లాగా లైన్స్ వచ్చాయి చూస్తున్నారు కదా. ఇటువైపున అటువైపున స్కాలోప్ లాగా ఇచ్చేసి అంతా పీకాక్ ప్యాటర్నే. ప్రతి ఒక్క పీకాక్కి మధ్యలో ఇలా సీజెట్స్తో ఫ్లోరల్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. చూడ్డానికి అసలు కళ్ళు
అంటే చాలట్లేవండి, అంత చక్కగా ఉంది. కింద అంతా కూడా పర్ల్ బాల్స్ వచ్చేసాయి విత్ గోల్డెన్ క్యాప్, పైన అంతా కూడా గ్రీన్ బాల్స్ లాగా తీసుకున్నాం. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 216 గ్రామ్స్ పడుతుంది, నెట్ వెయిట్ వచ్చేసి 201 గ్రామ్స్ పడుతుంది. చాలా చాలా బాగుందండి అమ్మవారి రూపం అండ్ పీకాక్స్తో. సో ఇప్పటి వరకు బెల్ట్ వడ్డానం చూసాం కదండి, ఇప్పుడు చైన్ వడ్డానం చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ ఎలా వచ్చిందో చూడండి. అంతా కూడా అష్టలక్ష్ముల స్టైల్ అనమాట. మనకి మధ్యలో అమ్మవారి రూపం, ప్రతి ఒక్క అమ్మవారి రూపం మంచి నవ్వుతో కలగా ఉన్నారు. మనకి మధ్యలో అమ్మవారి రూపం ఇచ్చేసి లోటస్ పైన కూర్చున్నట్టు, అటువైపున ఇటువైపున పీకాక్స్, ఇవి మీకు క్లియర్గా చూడండి. పైన ఎలిఫెంట్ స్టైల్ కూడా ఇచ్చారు, మ్యాంగోస్ వచ్చేసాయి విత్ సీజెట్స్. సో ఇదే ప్యాటర్న్ పైన అలంకరణ అంతా కూడా గ్రీన్ స్టోన్స్తో వచ్చేసింది. సేమ్ ప్యాటర్న్ మనకి ఇటువైపున అటువైపున అమ్మవారి రూపం, కిందంతా కూడా మ్యాంగోస్ వచ్చాయి కదండి, గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి అండ్ అలాగే సీజెట్స్ లాగా ఉన్నాయి. హ్యాంగింగ్స్ అంతా కూడా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ లాగా తీసుకున్నాం. సో మీకు చైన్ స్టైల్ అన్నాను కదా, చైన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మనకి ఇలా పీకాక్ ప్యాటర్న్ లాగా ఇచ్చేసి మెష్ బెల్ట్ ఉంటుంది చూసారా, అలా ఉంటుందండి స్టైల్ వచ్చేసి. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 155 గ్రామ్స్ పడుతుంది, నెట్ వెయిట్ వచ్చేసి 142 గ్రామ్స్ పడుతుంది. సో కొందరికి ఏంటంటే మనకి వెనకాల సిల్వర్ బెల్ట్ వద్దు, కంప్లీట్ గోల్డే కావాలి అనుకున్నప్పుడు, కానీ తక్కువ బడ్జెట్లో ఉండాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. మనకి ఈ బెల్ట్ అంతా కూడా గోల్డెన్ బెల్టే, కావింగ్ చూస్తున్నారు కదా, ఫ్లోరల్స్ లాగా పీకాక్ లాగా బ్యూటిఫుల్ కావింగ్ వచ్చేసింది. మధ్యలో మాత్రం పెండెంట్ చూడండి, డిటాచబుల్ పెండెంట్ ఉంటుంది. మీరు అవి డిఫరెంట్ స్టైల్స్ కూడా చేంజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, అమ్మవారి రూపం వచ్చేసింది కంప్లీట్ నక్షి స్టైల్ లాగా, 2 సైడ్స్ పీకాక్, పైన అంతా సీజెట్స్ అలంకరణ, కింద కూడా చూడండి గ్రీన్ స్టోన్ అండ్ సీజెట్స్ వచ్చాయి. కొన్ని టైమ్స్ ఇలా పెట్టుకోవచ్చు అండ్ కొన్ని టైమ్స్ మీరు ఇలా కంప్లీట్ సీజెడ్ పెండెంట్ లాగా కూడా ట్రై చేయొచ్చు. ఫ్లోరల్ ప్యాటర్న్తో వచ్చేసింది. హ్యాంగింగ్స్ చూస్తున్నట్లయితే పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బాల్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 160 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 142 గ్రామ్స్ పడుతుంది. మంచి డిటాచబుల్ పెండెంట్, డిఫరెంట్ పెండెంట్స్తో కూడా ట్రై చేయొచ్చు. ఇది ఒకటే పెండెంట్ అని కాదు, వేరే పెండెంట్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే అమ్మవారి రూపంతో ఉందండి. మెయిన్ మనకి మధ్యలో అమ్మవారి రూపం, 2 సైడ్స్ పీకాక్స్ వచ్చేసాయి. అలంకరణ అంతా కూడా సీజెట్స్తో ఇచ్చారు, పైన ఫ్లోరల్స్ కూడా సీజెట్స్ అండ్ గ్రీన్ స్టోన్స్. అటువైపున ఇటువైపున సర్కిల్ లాగా కాసులాగా ఇచ్చేసి అంతా రామ్ పరివార్ ప్యాటర్న్. సో మనకి ఒక్క వడ్డానంలోనే రామ్ పరివార్ సెట్స్కి కవర్ అవుతుంది, నక్షి అమ్మవారి రూపం సెట్స్కి కవర్ అవుతుంది. సీజెట్స్ కూడా బాగున్నాయి కాబట్టి సీజెట్స్ యూస్ చేసిన ఆ జ్యువెలరీ కూడా బాగా సెట్ అవుతుంది. ఒక లైన్ అంతా కింద సీజెట్స్ ఇచ్చారు చూడండి, ఎంత చక్కగా ఉందో ప్యాటర్న్. హ్యాంగింగ్స్ అంతా కూడా పర్ల్ బాల్స్ వచ్చాయి, 2 సైడ్స్ ఇలా గోల్డెన్ క్యాప్తో. మనకి వెనకాల పట్టీ పైన అంతా కూడా ఎలిఫెంట్ కావింగ్, చక్కగా ఉందండి స్టైల్. కంప్లీట్ గోల్డెనే కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. ఓన్లీ ఫ్రంట్ తీసుకొని మీరు వెనకాల చైన్ కూడా అంటే సిల్వర్ పట్టీలాగా కూడా చేపించుకోవచ్చు. కంప్లీట్ది చెప్తున్నాను రైట్ నౌ. గ్రాస్ వెయిట్ 200 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 186 గ్రామ్స్ పడుతుంది. సో నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది కూడా తక్కువ వెయిట్లో చాలా చక్కగా ఉందన్నమాట ప్యాటర్న్. మనకి అంతా కూడా వడ్డానం ముందంతా కూడా ఇలా షైనీగా వచ్చేసింది చూస్తున్నారు కదా, కంప్లీట్ మ్యాట్ షైనీగా ఇచ్చేసి ఇటువైపున అటువైపున ఫ్లోరల్ అండ్ పీకాక్ కావింగ్. మెయిన్ పెండెంట్ మాత్రం అమ్మవారి రూపం, చుట్టూ అంతా సీజెట్స్ హెవీగా ఇచ్చారు. ఇలా మనకి 2 పిల్లర్స్ లాగా అమ్మవారి గోపురం అంతా సీజెట్సే, మధ్యలో అమ్మవారి రూపం మాత్రం చక్కగా గోల్డెన్లో. చైన్స్ ఇవి మాత్రం మనకి రెడ్ స్టోన్స్తో తీసుకున్నాం. 2 సైడ్స్ పీకాక్ నుంచి అంతా కూడా ఫెదర్స్ ఫ్లోరల్స్ విచ్చుకున్నట్టు చక్కగా ఉందండి ప్యాటర్న్. బాగా సీజెట్స్ ఎలివేట్ అవుతున్నాయి, కిందంతా కూడా పర్ల్ బాల్స్ వచ్చాయి విత్ బ్యూటిఫుల్. మనకి పైన కాన్సెప్ట్ చూడండి, గోల్డెన్ క్యాప్స్ అవంతా కూడా లీఫ్ ప్యాటర్న్తో ఇచ్చారు. గ్రాస్ వెయిట్ వచ్చేసి 169 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 156 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఈ ప్యాటర్న్ కూడా సేమ్ ఇందాక చూపించినట్టే మనకి ఫ్రంట్ అంతా కూడా పట్టీకి ఇలా షైన్ మ్యాట్ లాగా ఇచ్చేశారు. బోత్ ద సైడ్స్ పీకాక్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్ కావింగ్ వచ్చింది పట్టీలో. మెయిన్ పెండెంట్ చూడండి, ఇక్కడ అమ్మవారి రూపం, అమ్మవారి రూపంకి ఇటువైపున అటువైపున పీకాక్స్ ఇచ్చారు, ఫ్లోరల్స్ అంతా కూడా సీజెట్స్ వచ్చేసాయి. అండ్ ఇటువైపున అటువైపున అష్టలక్ష్ముల ప్యాటర్న్ అన్నమాట. కంప్లీట్ చిన్న గోపురం, వాటిలో అమ్మవారు కూర్చున్నట్టు, పైన అలంకరణ అంతా కూడా సీజెట్స్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్, కిందంతా కూడా సీజెట్స్ వచ్చేసాయి. మనకి ఈ ప్యాటర్న్లో చూడండి హ్యాంగింగ్స్, గుట్ట పూసలకి రైస్ పర్ల్స్ ఉంటాయి చూసారా, అలా అష్టలక్ష్ముల దగ్గర అంతా కూడా మనకి ఇలా గ్రీన్ బీట్స్ అండ్ రైస్ పర్ల్స్ వచ్చాయి. మధ్యలో పెండెంట్ దగ్గర మాత్రం పర్ల్ బాల్స్, స్మాల్ గ్రీన్ బాల్స్ అండ్ అలాగే రెడ్ బీడ్ ఇచ్చారు. సో హెవీగా ఉందన్నమాట ప్యాటర్న్. గుట్ట పూసల దానికి కూడా బాగా సెట్ అవుతుంది ఈ స్టైల్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 187 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 173 గ్రామ్స్ పడుతుంది.
సో లైట్ వెయిట్లో మంచి వడ్డానం కావాలి అనుకుంటే ఈ స్టైల్ చూడండి. మనకి బెల్ట్ అండ్ మధ్యలో ఉన్న పెండెంట్స్ అంతా కూడా గోల్డే. మనకి బెల్ట్ కూడా చూస్తున్నారు కదా, ఇలా ఎలిఫెంట్స్ పీకాక్స్ లాగా ఇచ్చారు. మధ్యలో మ్యాట్ ఫినిష్, మంచి షైనీగా, మధ్యలో అమ్మవారి రూపం నవ్వు ముఖంతో, 2 సైడ్స్ మ్యాంగోస్, కింద సీజెట్స్ వచ్చాయి. పైన అలంకరణ అంతా కూడా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో తీసుకున్నాం. అటువైపున ఇటువైపున పీకాక్, అంటే మధ్యలో అమ్మవారి రూపం, 2 సైడ్స్ పీకాక్ అండ్ ఫ్లోరల్స్ వచ్చేసాయి. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదండి, పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీట్స్ వచ్చాయి. మనకి ఇక్కడ బాల్స్కి క్యాప్ కూడా చూడండి సీజెట్స్తో వచ్చాయన్నమాట. జనరల్గా సింపుల్గా వస్తాయి, కానీ వాటిపైన కూడా సీజెట్స్ వచ్చాయి మనకి. ఇందులో గ్రాస్ వెయిట్ వచ్చేసి 140 గ్రామ్స్ పడుతుంది, నెట్ వెయిట్ వచ్చేసి 130 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ కలెక్షన్. హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసి అయినా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.